ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ను కొరకరాన్ని కొయ్యగా భావించేవారు మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టే ఫ్రాక్షన్స్ టాపిక్లో బేసిక్ టు అడ్వాన్స్ మోడల్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఒక బేసిక్ మోడల్ చూద్దాం. అదేంటంటే 150/425 యొక్క సూక్ష్మ రూపం. 150/425 యొక్క సింప్లెస్ట్ ఫామ్ని అడుగుతున్నాడు. సింప్లెస్ట్ ఫామ్ అంటే గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ రూపం అంటే ఏంటి లేదు, న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే 5 3 జా 30 క్యాన్సిల్ అవుతుంది. 5 8 జా 40, ఇక్కడ 2 ఉంటుంది 25, 5 5 జా 25. మళ్ళీ చూడండి 5 6 జా 30, 5 1 జా ఇక్కడ 3 ఉంటుంది, 5 7 జా ఏమొచ్చింది మొత్తానికి 6/17 అనేది ఈ ప్రాబ్లం యొక్క సింప్లెస్ట్ ఫామ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 630/475 యొక్క సూక్ష్మ రూపం అడుగుతున్నాడు. సేమ్ మళ్ళీ 5 1 జా 5, 1 ఉంటుంది, 5 2 జా 10, 3 ఉంటుంది, 5 6 జా 30. నెక్స్ట్ 5 9 జా 45, 2 ఉంటుంది, 5 5 జా 25. ఏమొచ్చింది మొత్తానికి 126/95 అనేది వచ్చింది ఆన్సర్. అంటే 630/475 యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏంటంటే 126/95 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట.